ఇప్పుడు చాలా టెక్నాలజీ చాలా డెవలప్ అయింది. మన తెలుగు సినిమా పాన్ ఇండియా సినిమా అయింది, పాన్ వరల్డ్ సినిమా అయింది. ఇలాంటి టైంలో చాలా ఏఐలు వస్తున్నాయి, చాలా విఎఫ్ఎక్స్లు వస్తున్నాయి. కానీ ఇలాంటి టైంలో కూడా ఓన్లీ న్యాచురల్ సెట్స్ వేయాల్సినంత ఆవశ్యకత ఉందా? అండి యూ షుడ్ అండర్స్టాండ్ ఫిలిం మేకింగ్ ప్రాసెస్. ఇప్పుడు ఏ ఎంతవరకు దాని ఎఫిషియన్సీ ఎంతవరకు, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎంతవరకు దాన్ని మనం ఇన్కార్పొరేట్ చేసుకోగలుగుతాం అనేది ఉంది. వీఆర్ యూజింగ్ పాస్ట్ 3 years నుంచి మనం కూడా ప్రొడక్షన్ డిజైన్లో ఏ యూజ్ చేయడం జరుగుతుంది. బట్ ఎక్కడ ఇట్స్ ఆల్ అబౌట్ అండర్స్టాండింగ్ అండి. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను, డైరెక్టర్ గారికి ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మన లాంగ్వేజ్ కానీ ఏదైనా వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, మనం చూపించే డిజైన్స్ 3Dలో వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, ఎలా కనిపిస్తుంది అని అందరికీ అర్థం కాకపోవచ్చు. కొంతమందికి అర్థమయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. దానికి ఏంటి, మనం ఏ యూజ్ చేసుకొని ఒక విజువల్ ఫీల్ ఎలా ఉంటుంది అనేది ఒక అండర్స్టాండింగ్ కోసం వాడడం జరుగుతుంది. కొన్నిసార్లు బ్యాక్గ్రౌండ్ రెఫరెన్సెస్ అవన్నీ క్రియేట్ చేయడానికి వాడడానికి జరుగుతుంది. సో యూజ్ చేసిన దాన్ని బట్టి. ఓకే, అలా యూజ్ చేయాలన్నా కానీ మనం దానికి సింక్ అయ్యే విధంగా సెట్స్ చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఏఐ ఈజ్ నాట్ హెల్ప్ఫుల్ ఇన్ క్రియేటింగ్ సెట్స్. ఏఐ ప్రస్తుతానికి మనం వాడుకునే సిచ్యువేషన్ ఏంటంటేనండి, విజువల్ అండర్స్టాండింగ్ కోసం వాడుకోగలుగుతున్నాం. సెట్స్ క్రియేట్ చేసే లెవెల్లో అది పనికిరాదు. సో మేబీ కరెంట్లీ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ మోర్ ఇంటూ విజువల్ ఎఫెక్ట్స్. సో విజువల్గా 3Dలో బిల్డ్ చేసే మోడల్ మేబీ ఏఐలో ఫాస్ట్గా బిల్డ్ చేసుకుని మేబీ యూ విల్ కట్ డౌన్ హాఫ్ ఆఫ్ ద టైం రెగ్యులర్ ప్రాసెస్లో చేస్తే ఇక్కడి నుంచి మళ్ళీ బెటర్ చేసుకునే ప్రాసెస్ లాగా అలాంటి అడాప్టేషన్స్ జరుగుతున్నాయి. బట్ ఇట్స్ నాట్ రూల్డ్ అవుట్ థింగ్ దట్ ఇట్ ఈస్ ద ఓన్లీ థింగ్ విచ్ కెన్ క్రియేట్ మ్యాజిక్ అనే స్టేజ్లో అయితే ఏ లేదు. ఓకే, నెక్స్ట్ లాస్ట్ అండి, ఈ విఎఫ్ఎక్స్ వల్ల బడ్జెట్ పెరగటం అనేది చాలా సందర్భాల్లో మనం వింటున్నాం, చూస్తున్నాం. ఇంతమంది ప్రొడక్షన్ డిజైనర్స్ ఇంత ఇది ఉన్న తర్వాతకి కూడా ఆ విఎఫ్ఎక్స్ మీద ఎక్కువ డిపెండ్ అవడానికి రీజన్ ఏముంటుంది? జనరల్గా నాకు ఐడియా లేదు కానండి, నా ఫిలిమ్స్కి ఐ విల్ ట్రై టు అవాయిడ్ 99% ఆఫ్ ఎనీ విజువల్ సీజీస్. వీలైనంత వరకు మనం సెట్ వేసుకుని వెళ్ళిపోతాం. దానివల్ల పని ఈజీ అవుతుంది. తర్వాత ఎలా వస్తుందని ఊహించుకోవడం అనేది అది నువ్వు చూపించింది అక్కడ రాకపోవచ్చు, దానికి 100 ఫ్యాక్టర్స్ ఉంటాయి, అవర్స్ ఆఫ్ టైం ఉంటుంది. సీజీ ఈజ్ నాట్ ఎ మ్యాజిక్ అండి, సీజీ నీడ్స్ టైం. నువ్వు దానికి ఇప్పుడు సెట్ ఉంది, 20 రోజులు వేయాల్సిన సెట్ 10 రోజులు వేయాలంటే నేను వేయగలుగుతానేమో, కానీ 20 రోజుల్లో సీజీ చేయాల్సింది 10 రోజుల్లో చేయాలంటే అది జరగదు. అండ్ సీజీ ఈజ్ ఎ కంటిన్యూస్ ఎవల్యూషన్ ప్రాసెస్. ఇప్పుడు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత దీన్ని బెటర్ చేయగలుగుతాం. అల్టిమేట్లీ ఫైనల్ బెటర్ అవుట్పుట్ తీసుకురావాలి అంటే ఇట్స్ నాట్ అ సింగిల్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. సో సీజీ అనేది అవసరం వరకు వాడుకోవడమే కరెక్ట్.